బైబిల్ని ఎంతగా గౌరవిస్తామో ఖురాన్ని కూడా అంతగా గౌరవిస్తాము. నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదులో ఉన్నా మేము చర్చిల్లో ఉన్నా ప్రమాదం మన ఇద్దరికీ ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉండదు. రెండవది ఏంటంటే, నేను క్రైస్తవులంగా ఉన్నా మీరు ముస్లిం సహోదరులైనా మన ఇద్దరికీ తండ్రి అబ్రహాం గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో ఉండండి. మీకేదన్నా కష్టం వస్తే మా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుతున్నాం, మాకేదన్నా కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయాదులు అని మాకు అండగా నిలబడండి. ఒరే ఇనేవాళ్ళు ఎంత ఎర్రి గొర్రెలు అనుకోకపోతే నువ్వు ఎట్లాంటి మాటలు మాట్లాడతావు? పైగా ఆ పక్కన ఎవరిని పెట్టుకుని మాట్లాడు? బెదర్ సెఫీని పెట్టుకుని మాట్లాడావు. ఆ బెదర్ సెఫీ గారు ఏమంటున్నారు అది కూడా ఒకసారి వినండి. ఆ తర్వాత ఈ బైబుల్కి ఆ ఖురాన్కి మధ్యలో ఉన్న రంకు ఏంటి మొత్తం మాట్లాడుకుందాం. సెఫీ గారు చెప్పండి ఏమంటున్నారు? దైవజనులందరికీ కూడాను, ఇక్కడ ఉండే విశ్వాస సోదరులు సోదరిమణులు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరికి కూడాను వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరుడు మీ బ్రదర్ షఫీని. ప్రవీణ్ పగడాల గారు నిజం చెప్పాలంటే వారు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. వారి గురించి నాకు తెలిసిన నేను తెలుసుకున్న విషయాలను బట్టి చాలా గొప్ప వ్యక్తిత్వం విషయం. అందరూ అనుకుంటుందంటే ప్రవీణ్ పగడాల గారు ఇప్పుడు మన మధ్యలో లేరు అనుకుంటున్నారు. నేను ఆ విషయాన్ని ఒప్పుకోను. ఎందుకంటే వారి భావాలు, వారి ఆలోచనలు, వారి మాటలు ఇప్పుడు మనతోటే ఉన్నాయి. ఏ బావాలి చెప్పా ఒకసారి ఆగు, ఇదేనేమో చూద్దాం. మొహమ్మద్ గారికి 3 అంటే ఇష్టం. రెండు చెప్తాను, 3 వద్దులేండి, బాగోదు, అది కొంచెం జుగుప్సగా ఉంటుంది. 2 చెప్తాను. మరి ఈ భావాలేనా మహమ్మద్ ప్రవక్త గారిలో జుగుప్స కలిగించే కొన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పారు ప్రవీణ్ పగడాల గారు. ఈ ప్రవీణ్ పగడాల గారు అంతా జుగుప్స కలిగించే అంశాలని 3 చెప్పబోయారు. అందులో 2 చెప్పి 3వది వదిలేశారు.